రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మండలి చైర్మన్ మోషేను రాజుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖ అంశంలో మండలి చైర్మన్ పై ఏపీ హైకోర్టు మండిపడింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని మండలి చైర్మన్ కు ఆదేశాలు ఇచ్చింది. రాజీనామాపై సుదీర్ఘ కాలం పాటు చైర్మన్ నిర్ణయం వెల్లడించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. హైకోర్టు వ్యాఖ్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మండలి చైర్మన్ పై ఏపీ హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సుష్మా. ఏదైతే మండలి చైర్మన్ సంబంధించి అతను నిర్ణయాల మీద కొంత ఏపీ హైకోర్టు కొంత సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ జయమంగళం సంబంధించి రాజీనామా చేసిన తర్వాత అది ఆమోదించలేదు ఇంతవరకు. ఎందుకంటే గతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయమంగళం వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఇప్పటికి దాదాపు 9 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ కూడా ఇప్పుడు జయమంగళం హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే శాసన మండలి రూల్స్ ప్రకారం చూసుకుంటే రాజీనామా చేసిన తర్వాత దాన్ని ఆమోదించాలి, లేదంటే తిరస్కరించాలి. కానీ 9 నెలల పాటు కాలయాపన చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే ఆయన జయమంగళం హైకోర్టుకు వెళ్ళారు. పూర్తిగా అటు చైర్మన్ ఎవరైతే మోషన్ రాజు ఉన్నారో ఆయన రాజకీయ ఉద్దేశంతోనే రాజీనామాని ఆమోదించడం లేదు. ఎందుకంటే శాసన మండలి రూల్స్ ప్రకారం 186 అధికరణ వెంటనే ఆమోదించాలంటూ కూడా ఉంది. కానీ 9 నెలలు గడుస్తున్నా దాన్ని ఆమోదించలేదు. దీని వెనకాల రాజకీయ ఉద్దేశం ఉందంటూ కూడా ఇప్పటికే అటు జయమంగళానికి సంబంధించి అడ్వకేట్ కూడా హైకోర్టులో ప్రస్తావించారు. ఇక అటు చైర్మన్ మోషన్ రాజు తరఫున కూడా అడ్వకేట్ అక్కడ హైకోర్టులో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా రాజకీయంగా కారణాలతో, వ్యక్తిగత ఉద్దేశంతో ఎవరైనా ఒత్తిడి చేస్తే దాన్ని రాజీనామాని ఆమోదించే అవసరం లేదంటూ కూడా ఆయన తరఫున వాదనలు కూడా జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే ఇద్దరు తరఫున వాదనలు వినిపించినప్పటికీ కూడా తీర్పును రిజర్వ్ చేశారు. అయితే ఇవాళ హైకోర్టుకు సంబంధించి చాలా సీరియస్ గా మాట్లాడే పరిస్థితి ఉంది. అంటే జయమంగళానికి సంబంధించి ఆ రాజీనామా మీద వెంటనే 4 వారాల పాటు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టు చైర్మన్ ఆదేశించింది. సో ఇప్పుడు ఆ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా కొంత ఆసక్తిగా మరి. ఎందుకంటే అటు శాసన మండలికి సంబంధించిన కొన్ని లీగల్ పాయింట్స్ లో అటు హైకోర్టు అనేది కోర్టు వ్యవహారాలు అనేది కొన్ని చోట్ల ఉండకూడదంటూ కూడా కొన్ని రూల్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన హైకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవుతారా, లేకపోతే శాసన మండలికి సంబంధించిన రూల్స్ ని మళ్ళీ ఆయన తెర మీదకి తీసుకొస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే పూర్తిగా అటు మండలికి సంబంధించి కొంత రాజకీయ పరిణామాలు కూడా చేసుకుంటున్నాయని చెప్పుకుంటూ అటు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు చాలా మంది కూడా ఇప్పటికే రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. అయితే వ్యక్తిగతంగా కూడా ఇంతవరకు రాజీనామా చేసిన తర్వాత జయమంగళాన్ని వ్యక్తిగతంగా కూడా అతన్ని కలవలేదు చైర్మన్. ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత వ్యక్తిగతంగా కలిసి వివరణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరణ తీసుకున్న తర్వాత దానికి సంతృప్తి చెందితే పూర్తిగా రాజీనామాని ఆమోదించడమా, లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు వ్యక్తిగతంగా కూడా జయమంగళాన్ని పిలవలేదు. సో ఈ నేపథ్యంలోనే ఆయన వెంటనే రాజీనామాని ఆమోదించేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టుకు వెళ్ళడం. అంటే ఇప్పుడు కొంత రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. అటు శాసన మండలికి సంబంధించిన రూల్స్, అటు హైకోర్టు రూల్స్, అంటే కోర్టు రూల్స్ అనేది ఎలా ఉంటాయి అనేది మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అంటే పూర్తిగా చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒక జయమంగళం కేసుకే కాకుండా మిగతా వైసీపీకి సంబంధించి అటు మర్రి రాజశేఖర్ కావచ్చు, పోతూరు సునీత కావచ్చు, వంశీకృష్ణ యాదవ్, శ్రీనివాసం అంటూ కూడా దాదాపు 6 మంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు. వాళ్ళది కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ జయమంగళానికి సంబంధించి ఆ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈయన రాజీనామా ఆమోదిస్తే మిగతా ఎమ్మెల్సీల రాజీనామాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శాసన మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న పూర్తిగా అయితే కొంత ఆసక్తిగా మారింది. 4 వారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ఒక క్లారిటీ తీసుకోవాలి. రాజీనామాని ఆమోదించడం, తిరస్కరించడం అనేది కూడా ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం అనేది కొంత ఆసక్తిగా మారింది. దీని మీద రాబోయే రోజుల్లో ఈ 4 వారాల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. సుష్మా. రైట్, థ్యాంక్ యూ రాజేష్.